కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద నరసింహయ్యరన్న స్వామి ఆలయం కుంభాభిషేకోత్సవానికి సిద్ధమైంది. ఆలయంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ రాజగోపురాల ప్రారంభం, కలశ స్థాపన, లక్ష్మీ గణపతి, నవగ్రహ ధ్వజస్తంభం, యాగశాల, మంటపాలు, విగ్రహాల ప్రతిష్టాపన, సప్త నదీ జలాలతో కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తజనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా డార్మెటరీలు, షామియానాలు ఏర్పాటు చేశారు. చివరి రోజు 3వ తేదీన పోలవర్షం కురిపించేందుకు బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే భక్తుడు హెలికాప్టర్ను ఏర్పాటు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజ్ తెలిపారు. దీనికి ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నామన్నారు. ఉరుకుంద గ్రామంలో 16వ శతాబ్దం నుండి పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ అయ్యరన్న స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులలో మహాకుంభాభిషేకం, రాజగోపుర కలశ ప్రతిష్ట, అలాగే నూతన విగ్రహ ప్రతిష్టలు చేయడానికి పీఠాధిపతులు ముహూర్తం నిర్ణయించినందున ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యాహ్నం 11:59 నుంచి 12:02 5 రాజగోపురాలకి కలశ ప్రతిష్ట, సప్త నదీ జలాల నుంచి తెచ్చిన మంత్రించిన నదీ జలాలతో కుంభాభిషేకం, అలాగే లక్ష్మీ అమ్మవారు, గణపతి దేవాలయం, నవగ్రహ మండపం, యాగశాల, ధ్వజస్తంభం ప్రతిష్టాది కార్యక్రమాలు 4 పీఠాధిపతులు, ఋత్వికులు, వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర ప్రకారం వైష్ణవ శైవ ఆగమాన్ని అనుసరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేవస్థానం నందు గత 3 నెలలుగా చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి రాజగోపురానికి పంచరంగుల కలరు, అలాగే గ్రామం ఉరుకొంద పరిసర ప్రాంతంలో ఉన్న 6 ఆర్చిగేట్లకి కూడా పంచరంగులు, ఇవన్నీ కూడా దాతల సహకారంతో దేవస్థానం వచ్చే యాత్రికులు, భక్తుల యొక్క అవసరార్థం, వారి యొక్క కోరికలను తీర్చే కల్పవల్లిగా ఉన్న పిలిస్తే పలికే ఈరన్న, ఏది కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి అనే నానుడిని ఇక్కడ పునరావృతం చేయటం కోసం చేస్తున్న పనులు. అలాగే కర్నూలు జిల్లా ఉరుకుంద గ్రామంలో 16వ శతాబ్దం నుండి పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ అయ్యరన్న స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులలో మహాకుంభాభిషేకం, రాజగోపుర కలశ ప్రతిష్ట, అలాగే నూతన విగ్రహ ప్రతిష్టలు చేయడానికి పీఠాధిపతులు ముహూర్తం నిర్ణయించినందున ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యాహ్నం 11:59 నుంచి 12:02 5 రాజగోపురాలకి కలశ ప్రతిష్ట, సప్త నదీ జలాల నుంచి తెచ్చిన మంత్రించిన నదీ జలాలతో కుంభాభిషేకం, అలాగే లక్ష్మీ అమ్మవారు, గణపతి దేవాలయం, నవగ్రహ మండపం, యాగశాల, ధ్వజస్తంభం ప్రతిష్టాది కార్యక్రమాలు 4 పీఠాధిపతులు, ఋత్వికులు, వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర ప్రకారం వైష్ణవ శైవ ఆగమాన్ని అనుసరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అనేకమైన అభివృద్ధి